ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుపతి వెళ్ళొచ్చేసాను, అరుణాచలం వెళ్ళొచ్చాను. తిరుపతిలో తిరుపతి నడుచుకుంటూ వెళ్ళాం. అలిపిరి నుంచి నడుచుకుంటూ ఏడుకొండలు ఎక్కేసి దేవుడి దేవల్ల ఎక్కేసాం. అంటే ఎవరిని అడగలో నాకు తెలియక చెప్తున్నాను. అసలు ఏం మెయింటెనెన్స్ అది? 24 గంటలు 30 గంటలు చిన్నపిల్లలతో ముసలోళ్ళతో బ్యాగులు పెట్టుకొని ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా? అసలు ప్రభుత్వాన్ని అడగాలో తెలియదు, టీడీపీ ప్రభుత్వాన్ని అడగాలో తెలియదు, జనసేన వాళ్ళని అడగాలో తెలియదు, వైఎస్ఆర్ వాళ్ళని అడగాలో తెలియదు, ఆ టీటీడీ చైర్మన్ వాళ్ళని అడగాలో తెలియదు. ఎంతమంది ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా మీకు? నేను వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వరుణ్ తేజు వాళ్ళ హీరోలు హీరోయిన్స్ అందరూ కూడా ఆ లైన్లో వచ్చేస్తున్నారు. కానీ నేను లైన్లో ఉన్నప్పుడు ఎంతమంది సఫర్ అవుతున్నారు తెలుసా? ఇన్ని గంటలు, 1 గంట 2 గంటలు 3 గంటలు అంటే పర్లేదు, నడుచుకుంటూ ఇది 22 కిలోమీటర్లు తిరుపతి ఎక్కడో ఆటోలో వదిలేస్తే నడుచుకుంటూ ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా? అది మీ దృష్టికి వస్తుందో తెలియట్లేదు. లాస్ట్కి ఒక కంపార్ట్మెంట్ నుంచి ఇంకో కంపార్ట్మెంట్ వేస్తారు. అక్కడ ఒక నైట్ 11 వస్తే పొద్దున్న 10 వదిలేరు. 22 కిలోమీటర్లు నడిపించారు. అసలు ఇది ఎవరు చేతకన్నారో నాకు అర్థం కావట్లేదు. కింద అలిపిరిలో బ్యాగ్ ఇస్తే 1.5 అవర్ మేము వెళ్ళేసరికి రెడీగా ఉంది. మేము మొబైల్ ఇస్తే మేము దర్శనం వచ్చేలోపు ఆన్ ది స్పాట్లో 1.5 అవర్ 2 అవర్స్లో లాక్లోకి వచ్చేసింది. ఇది ఆన్లైన్లో మొబైల్స్ అన్నీ వచ్చేసాయి, లగేజ్ మొబైల్స్ వచ్చేసాయి. మరి ఇంత ఫాస్ట్గా ఉన్న మీరు, మీ ప్రభుత్వాలు మరి జనాల విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏంటి 12 గంటల 30 గంటల ఇది మనం జైల్లో పెట్టినట్టు. ఏదో కుదిరితే పప్పు అన్నం కొద్దిగా, సాంబార్ అన్నం కొద్దిగా, ఉప్మా కొద్దిగా. ఇది ఒక ఫ్యామిలీ టూర్ అండి. ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఏదైనా దేవుడు చెప్పుకోవడానికి వస్తుంటారు. మేము ఆదివారం 12ంటికి వెళ్తే సోమవారం మధ్యాహ్నం 1 గంటకి బయటకు వచ్చాం. కాకపోతే ఆయన చూసాం, దేవుడి ద్వారా దర్శనం బాగా జరిగింది ఆయన దయ వల్ల. కానీ ఇది కరెక్ట్ కాదు, ఈ విధంగా అనేది కరెక్ట్ కాదు. ఏది ఉన్నదే అదే ప్లేస్, దాంట్లోనే చుట్టూ 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 హీటర్. సరే, మీరు ఒకేసారి టికెట్లు 3 సార్లకి ఇచ్చినా ఒక బాగుంటుంది. మీరు ఏంటి ఒకేసారి నైట్ ఇచ్చేస్తారు, అది ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. 12 అంటారు, 1 గంట అంటారు, 2 అంటారు, 3 అంటారు, 4 అంటారు. కొన్ని వేల మంది ఉంటున్నారు అక్కడ ఆ టికెట్లు ఇచ్చే టైంలో టోకన్